అంటే గతంలో సింగరేణి భవన్ని మీరు సింగరేణి కార్మికులతో కలిసి ముట్టడించారు. తర్వాత మెడికల్ బోర్డుకు సంబంధించి ఇష్యూ అయింది. కొద్ది రోజులు దాన్ని యాక్టివేట్ చేశారు. మళ్ళీ డీయాక్టివేట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కార్మికులందరూ కూడా సమ్మె బాట పట్టాలని చెప్పేసి నిర్ణయించుకుంటా ఉన్నారు. సో మీరు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. సో ఎప్పుడు ఈ యొక్క సమ్మె ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే ఒక్కటండి, ఈ సమ్మె అనేది చాలా పెద్దదండి. అది ఒక రకంగా కరెంటు ప్రొడక్షన్‌తోని, బొగ్గు ప్రొడక్షన్‌తోని అన్ని రకాలుగా రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేస్తది. సో అంత పెద్ద డెసిషను అంత ఈజీగా తీసుకోవాలని మేము అనుకోవడం లేదు. దానికన్నా ముందు ప్రభుత్వంతోని గట్టిగా వారికి హెచ్చరిక చేయడం జరుగుతుంది. వారికి ఒక టైమ్ లైన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇతర కార్మిక సంఘాలతోని మేము చర్చిస్తాం. అన్నిటికన్నా ఎక్కువ కార్మికుల దగ్గరికి పోతాం, బాయి దగ్గరికి పోతాం. ప్రతి బాయి దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడతాం. హెచ్ఎంఎస్, జాగృతి, డిఎస్పి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మేము అందరం కూడా కలిసి క్షేత్రస్థాయిలో కలిసి తిరిగిన తర్వాత డెసిషన్ తీసుకుంటాం. బట్ ఎందుకు ఇంత సివియర్ ఆలోచన వస్తుంది, ఎందుకోసం ఇంత సివియర్ ఆలోచన చేస్తున్నాం అంటే, ఎన్ని చేసినా ఎన్ని రకాలుగా మాట్లాడినా ప్రభుత్వం వింటలేదు. విన్న టెంపరీగా వింటుంది. సో మొన్న మేము పోయి ముట్టడి చేసిన తర్వాత మెడికల్ బోర్డు పెట్టిన 2 రోజులు మళ్ళీ తీసేసిండ్రు. అంటే ఇది ఏందన్నట్టు, ఇది అన్యాయం కదా. సో దానికోసమే